హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ ఫేసెస్ ఛానల్. ఈరోజు సినమన్ క్యారెట్ కేక్ గోధుమ పిండితో ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫస్ట్ రెడీ పెట్టేసుకుందామా? ఓకే, గోధుమ పిండి 2 కప్స్, ఎగ్స్ 2 or 3, కుకింగ్ ఆయిల్, బేకింగ్ పౌడర్, హనీ, క్యారెట్స్ ఒక 2 తురిమి పెట్టుకుందాం, వెనిలా ఎసెన్స్, దాల్చిన చెక్క పౌడీ ఇంట్లో చేసుకోవచ్చు, లేదు అంటే బయట సినమన్ పౌడర్ అని దొరుకుతుంది, బేకింగ్ సోడా, ఉప్పు అండ్ షుగర్ కానీ ఏదైనా స్వీట్నర్ తీసుకోవచ్చు, పౌడర్ ఫామ్లో ఉంటే బెటర్. కొన్ని డ్రై ఫ్రూట్స్ కట్ చేసి రెడీగా పెట్టుకుందాం. ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ పెట్టుకుంటే ఈజీగా మిక్సింగ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుందాం. గోధుమ పిండి 2 కప్స్ వేస్తున్నాం, బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్, సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్, దాల్చిన చెక్క పొడి 1.5 టీ స్పూన్, కావాలంటే 2 టీ స్పూన్స్ వేసుకోవచ్చు. తర్వాత బేకింగ్ పౌడర్ 1.5 టీ స్పూన్. అన్నీ మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ షుగర్ వేసుకుందాం. 2 కప్స్ గోధుమ పిండికి 1 కప్ టు 1.5 కప్ షుగర్ వేసుకోవచ్చు. నేను ఇంకొంచెం తక్కువ వేస్తున్నాను ఎందుకంటే హనీ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి. సో 3/4 కప్ ఆఫ్ షుగర్ ప్లస్ హనీ. లైట్గా స్వీట్గా ఉంటుంది, మరీ ఎక్కువ ఉండదు. మీకు కావాలనుకుంటే 1 or 1.5 వరకు వేసుకోవచ్చు. అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ ప్రాపర్గా మిక్స్ చేసుకుందాం. సో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయిపోయాయి. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్, ఆయిల్ 1 కప్, తర్వాత వెనిలా ఎసెన్స్ ఒక 1.5 టీ స్పూన్, హనీ ఒక 4 to 5 స్పూన్స్, ఎగ్స్ ఒక 2, కావాలనుకుంటే 3 eggs కూడా వేసుకోవచ్చు, 2 అయితే మినిమం. సో వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. సో మిక్సింగ్ అప్పుడు కొంచెం డ్రై అనిపిస్తుంది. సో మనం రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ కానీ మిల్క్ కానీ ఏదైనా యాడ్ చేయొచ్చు. బట్ బిఫోర్ దాట్ క్యారెట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది. సో క్యారెట్ వేసి డ్రై ఫ్రూట్స్ వేసి మనం మిక్స్ చేసి చూసుకుందాం. ఇన్ కేస్ స్టిల్ కొంచెం థిక్నెస్ ఎక్కువ అనిపిస్తే అప్పుడు మిల్క్ ఆర్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో మిక్స్ అయ్యాక సో స్టిల్ థిక్నెస్ అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం మిల్క్ సేమ్ కప్తో 1/4 కప్ మిల్క్ అయితే రెడీ పెట్టుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేద్దాం. ఇన్ కేస్ మనం ఒకేసారి యాడ్ చేస్తే ఎక్కువ మిల్క్ అయిపోతే మళ్ళీ బ్యాటర్ అంతా లూజ్ అయిపోతుంది. సో లిటిల్ బిట్ యాడ్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి. చూసారా, కొంచెం కన్సిస్టెన్సీ లూజ్ అయిపోయింది బ్యాటర్ థిక్నెస్ని. సో కాసేపు అలా రెస్ట్ చేసేసి మనం ఈలోపు కేక్ ట్రే రెడీ చేసుకుందాం. నేను గీ వేసేసి స్ప్రెడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే కింద పార్చ్మెంట్ పేపర్ కానీ అల్యూమినియం ఫాయిల్ కానీ కట్ చేసి సర్కిల్గా వేసుకోవచ్చు. అండ్ ఓవెన్ కూడా 350 degreesకి ప్రీ హీట్ చేస్తున్నాను. సో వన్స్ మనం మళ్ళీ చెక్ చేసుకొని రిమైనింగ్ మిల్క్ యాడ్ చేసేసి మిక్స్ చేసుకొని ఇప్పుడు కన్సిస్టెన్సీ చెక్ చేస్తే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. మరీ లూజ్గా ఉండద్దు, థిక్గా ఉండద్దు. ఓకే, నవ్ ఇట్స్ రెడీ. ఇప్పుడు కేక్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఒకసారి ట్యాప్ చేయండి, ఏమన్నా బబుల్స్ కానీ గ్యాప్స్ ఉంటే పోతాయి. సో రిమైనింగ్ డ్రై ఫ్రూట్స్ పైన వేసుకుందాం. మీరు ఒకవేళ క్రీమ్ పెట్టాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ వేయాల్సిన అవసరం లేదు. అండ్ కేక్ మంచి స్పాంజీగా ఫ్లఫీగా రావాలి అంటే బ్యాటర్ మిక్సింగ్లోనే ఉంటుంది. ఇన్ కేస్ మీరు 3 or 4 eggs వేయాలనుకుంటే అప్పుడు మిల్క్ కానీ వాటర్ కానీ మనం లాస్ట్లో యాడ్ చేసాం కదా, అది చూసుకుంటూ కలుపుకోవాలి, అవసరం ఉన్నంత కలుపుకోవాలి. బట్ కన్సిస్టెన్సీ మాత్రం వీడియోలో చూపించినట్టు ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే చాలు. సో ఓవెన్లో ఒక 30 to 40 minutes బేకింగ్ టైం పడుతుంది. సో 30 minutesకి ఒకసారి చెక్ చేయండి. ఇన్ బిట్వీన్ ఏదైనా నైఫ్తో కానీ ఏదైనా పోక్ చేసి చూడండి. కుక్ అవ్వకపోతే ఇంకొక 5 to 10 minutes అవసరం పడుతుంది. సో వన్స్ 35 minutes తర్వాత నేను చెక్ చేశాను, కంప్లీట్గా డ్రైగా ఉంది. నైఫ్తో చెక్ చేస్తే సో ఇట్ ఈస్ కంప్లీట్లీ కుక్డ్. ఒక 5-10 minutes అలా వదిలేసి చల్లగా అయిన తర్వాత ఏదైనా ఫ్లాట్ స్పూన్తో ఇలా సైడ్ నుండి కొంచెం ప్రెస్ చేస్తే మీకు ఈజీగా మూవ్ అయిపోతూ ఉంటుంది కేక్ లోపల. బౌల్ నుంచి ఈజీగా బయటికి తీసేయచ్చు. ఇన్ కేస్ మీరు ఏదైనా పార్చ్మెంట్ పేపర్ కానీ అల్యూమినియం ఫాయిల్ కానీ వేస్తే డైరెక్ట్గా రివర్ట్ చేసేసి అప్ సైడ్ డౌన్ చేసేసి వేరే ప్లేట్ మూవ్ చేసి తీసేయచ్చు బయటికి. సో
సో ఒక 15-20 మినిట్స్ కూల్ అయిన తర్వాత నేను కేక్ కట్ చేస్తున్నాను. కంప్లీట్గా సాఫ్ట్గా ఉంది, ఏ హార్డ్నెస్ లేదు, ఈజీగా కట్ అయిపోతుంది. లోపల కేక్ కూడా కంప్లీట్గా కుక్ అయిపోతుంది. సో 2 కప్స్ వీట్ ఫ్లవర్కి మనకు ఆల్మోస్ట్ మోర్ దెన్ ½ kg కేక్ రెడీ అయిపోయింది. అండ్ ఇట్ ఈస్ రెడీ టు సర్వ్. క్యారెట్ అండ్ సినమన్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు అండ్ అందరికీ నచ్చుతుంది కూడా. థ్యాంక్ యూ.